అలేఖ్య గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం తప్పితే మరో ప్రయోజనం ఏమీ ఉండదు. ఏమ్మా భూమి, ఇప్పుడు ఎలా ఉంది? నీకేం కాకూడదు, క్షేమంగా తిరిగి రావాలని నేను ఆ దేవుడికి ఎంతగానో మొక్కుకున్నాను. మీ అందరి ప్రార్థనలే నన్ను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే వదినా. జరిగినవన్నీ మర్చిపో. మనసులో ఏమీ పెట్టుకోకుండా డాక్టర్ గారు ఇచ్చిన మందులు వేసుకో. ఆరోగ్యాన్ని బాగా కాపాడుకో. నా గురించి నాకంటే ఎక్కువగా ఆలోచించే మీరుండగా నాకేమవుతుంది వదినా? సరే అక్క, నువ్వు మాట్లాడుతూ ఉండు. తనేం తినలేదు కదా, నేను వెళ్ళి మా ఇద్దరికి వంట చేస్తాను. అదేంట్రా, ఇందాక చెప్పాను కదా నేను వంట చేస్తానని. ప్రత్యేకంగా మీ ఇద్దరికి నువ్వు వంట చేయడం ఏంటి? రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. వద్దులేక, రమ్మను నువ్వు ప్రేమగా పిలిచినా మేము రావడం అన్నయ్యకి నాన్నకి ఇష్టం ఉండదు. ఒకవేళ నీకోసం మేము వచ్చి కూర్చున్నా మళ్ళీ ఏదో గొడవ జరుగుతుంది. దానివల్ల నువ్వు బాధపడతావు, మేము బాధపడతాం. అందుకే మా ఇద్దరికి నేను వంట చేస్తానులే. ఏంటోరా, విడిపోవడం అనే ఆలోచన లేకుండా ఉమ్మడిగా బ్రతికాం. అసలు వేరుక ప్రేమ అనే పదమే తెలియకుండా బ్రతికాం. అలాంటిది ఒకే ఇంట్లో ఉంటూ కూడా పరాయి వాళ్ళలాగా ఉండాల్సి వస్తుంది. సరే, నువ్వు అన్నట్టుగా అక్కడి దాకా వచ్చి బాధపడ్డం ఎందుకో. త్వరలోనే అందరం కలిసిపోయే రోజు వస్తుంది. శౌర్య పెళ్ళి మీ ఇద్దరిని కలుపుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. నువ్వైనా మాకు అండగా ఉన్నావు. నీ రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేం అక్క. రై, అక్క తమ్ముళ్ళ మధ్య రుణాలేంట్రా? నా తమ్ముడి కోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఇక నేనేమక్కని? నా తమ్ముడేంటో నాకు తెలీదా? నా మరదలేంటో నాకు తెలీదా? సర్లే, అవన్నీ మాట్లాడుకుని భూమిని బాధ పెట్టడం ఎందుకో. ఇంకేం ఆలోచించకుండా మీరు ప్రశాంతంగా ఉండండి. నేను మళ్ళీ వస్తాను. జాగ్రత్త.